పూరా లోకల్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత తాజాగా చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపాయి. దీంతో బీఆర్ఎస్ నేత హరీష్ రావు చుట్టూ ఉచ్చు బిగిస్తోందని అంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో హరీష్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కవిత చేసిన ఆరోపణలకు ఆయన ఇప్పుడు ఏం సమాధానం ఇస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆమె వరుసగా చేస్తున్న ఆరోపణలతో హరీష్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనే చెప్పొచ్చు. కవిత లేవనెత్తిన ఒక్కొక్క ప్రశ్న హరీష్కు నిద్ర పట్టనివ్వడం లేదని అంటున్నారు. హరీష్ విదేశాలకు వెళ్లిన రోజే కవిత మొదటి అస్త్రం కాళేశ్వరంలో అవినీతిపై విసిరారు. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? కవిత ముందుగా లేవనెత్తిన ప్రశ్న నిజానికి బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు చాలా మందిలో వచ్చింది. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలోని వ్యక్తే దానిపై మాట్లాడటం దీనికి బలం చేకూరుస్తోంది. ముందుగా హరీష్ దీనికి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. అసలు అవినీతే జరగలేదంటూ వస్తున్న హరీష్ ఇప్పుడు తనపై వచ్చిన ఆరోపణలకు ఏం జవాబిస్తారు? ఇక రెండో ప్రశ్న హరీష్ ఎంత కూడబెట్టారన్నది. దీనిపైన ఆయనే బదులివ్వాల్సి ఉంటుంది. భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా. బంగారు తెలంగాణ అంటే ఏంది? హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? కాదు కదా. కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టడానికే హరీష్ ప్రయత్నించారన్నది కవిత ఆరోపణ. కేసీఆర్కు ఎంతో సన్నిహితంగా ఉన్నట్టు కనిపించే హరీష్లో మరో కోణం ఉందా? దీనిపై ఆయనే జవాబు ఇవ్వాలి. వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలోకి వెళ్ళి. హరీష్ అసలు లక్ష్యం బీఆర్ఎస్ను కబ్జా చేసుకోవడమేనని కూడా కవిత బయటపెట్టారు. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. కేసీఆర్ను దెబ్బతీయడానికే హరీష్ రేవంత్తో కుముక్కయ్యారని కూడా కవిత ఆరోపించారు. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు. హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి. అందుకే రేవంత్ హరీష్ చేసే అక్రమాలను కాపాడుతున్నారని కూడా కవిత ధ్వజమెత్తారు. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో? ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయింది ఆరోపణ. ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు, రంగనాయక్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. 1 డే హెడ్లైన్, 3rd డే న్యూస్ గాయబ్, నో కేస్ నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? అసలు కాళేశ్వరంలో అక్రమాలకు మంత్రిగా హరీష్ ఎలా బాధ్యులవుతారో కూడా ఆమె వివరించారు. ఇదే ఇప్పుడు హరీష్ను ఇరుకున పెడుతుందని అంటున్నారు. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు?
అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. తెలంగాణలో చాలా మంది హరీష్ను కేసీఆర్కు నమ్మిన బంటు అని అంటుంటారు. కానీ దీనికి భిన్నంగా కవిత కొత్త విషయాలు చెప్పుకొచ్చారు. నేను రామన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు. టీఆర్ఎస్ ఏర్పాటైన సమయంలో కేసీఆర్ వెంట హరీష్ ఉన్నారని అంతా అనుకుంటారు. కానీ అది నిజం కాదని కవిత స్పష్టం చేశారు. పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు, డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి, ఈ ఉద్యమం ఏమవుతుందో, ఈ పార్టీ ఏమవుతుందో మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లు వచ్చింది. 1,50,00,000 రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఎక్కడికో పోయిందని కూడా వచ్చింది. కటింగ్ కోసం వెతికిన దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ చేస్తుంది నేను. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక 9-10 నెలల తర్వాత వచ్చిన హరీష్ రావు గారు డే 1 నుంచి లేరు. గతంలో హరీష్ పార్టీని వీడే ప్రయత్నాలు చేశారని కూడా కవిత ధ్వజమెత్తారు. దీనిపై అప్పట్లో కూడా చర్చ జరిగింది. ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిండండి ఈయన? చక్కా పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే? మీ అందరికి గుర్తులేదు ఆ ఫోటో? సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు, అన్ని దగ్గర ఉన్నా, నేనే ఉన్నా. తాజాగా హరీష్ బీజేపీతో చేతులు కలిపారని కూడా కవిత ఆరోపించారు. దీనికి సంబంధించి ఒక సంచలన విషయాన్ని ఆమె బయటపెట్టారు. చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. నేను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టురు. నేను మొన్న దాసోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని. కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే, మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి, నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్కి పెట్టిస్తా. ఇక 2018 ఎన్నికల్లో హరీష్ ఏకంగా తన వర్గాన్ని ఎలా గెలిపించుకునేందుకు ప్రయత్నించారో కూడా కవిత బయటపెట్టడం సంచలనం సృష్టించింది. అదేవిధంగా 2018 ఎన్నికలలో హరీష్ రావు గారు 20-25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు, పార్టీ ఇచ్చింది కాకుండా. ఏడికేలు వచ్చినాయి హరీష్ రావు గారికి అన్ని డబ్బులు? 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే. ఆయన ఆలోచన ఏం చేసిందంటే, ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్, నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేశాను. నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నేను కట్టప్పలాంటోని కేసీఆర్ గారి దగ్గర ఉండేటోని అంటావు కదా, నీకేం అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ చేయడానికి? అన్నింటికీ మించి కవిత చేసిన ఒక ఆరోపణ బహుశా కేసీఆర్కు కూడా షాక్ కలిగించి ఉంటుంది. అదే ఆయన్ని ఓడించేందుకు హరీష్ ప్రయత్నించారని అనడం. నేను అనేది ఏంటంటే, 2009లో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధువుకు సంబంధించిన వ్యక్తులతోని 60 లక్షల రూపాయలు పంపిన హరీష్ రావు గారు రామన్నను ఓడగొట్టడానికి. నిన్నగాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసిరు, ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది. మీ మామయ్యను ఓడగొట్టమని ఎంతంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని. ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి, ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలి. నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి. అందరిని మన కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి, విచ్ఛిన్నం చేయాలి. కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్నీ కావాలి. ఈ విషయంపై గతంలో కూడా చర్చ జరిగింది. అప్పట్లో కేసీఆర్పై పోటీ చేసి ఓడిపోయిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం విశేషం. హరీష్ రావు అన్నో నమ్మకంతో ఫోన్ చేసి, నీవేమన్నా కష్టపడు, మా మామను ఓడించు, నీకేమన్నా కావాలంటే ఆర్థికంగా సాయం చేస్తా, మా మామ ఉంటే నా రాజకీయ జీవితం లేకుండా అయిపోతుంది, మా మామ మా కేటీఆర్ గారికి అభయెత్తున్నాడు, నా ఇజ్జత్ తీస్తున్నాడు, నేను తెలంగాణ కోసం 14 ఏళ్లు కష్టపడ్డా, గ్లాసులు కడిగినా, ఎన్నో ఇబ్బందులు పడ్డా, ఇవాళ చేతికొచ్చినాక మా బావమర్దిని పెడుతున్నాడు ప్రతాప్, మా మామను కొడితే వాళ్ళ చరిత్ర బంద్ అయిపోతుంది, వాళ్ళ కుటుంబం వెనుక పోతుంది, నేను నీతో కలిసి పనిచేస్తా, నీకేమైనా కావాలా, నేను ఆర్థిక సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి హరీష్ రావు గారు అన్నోన్ ఫోన్ నంబర్తో నాకు ఫోన్ చేసిండు. ఇది నిజం. నేను ఎక్కడంటే అక్కడ ప్రమాణం చేస్తా, నేను ఎక్కడంటే అక్కడ ప్రమాణం చేసి చెప్తా. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. గతంలో కొందరు హరీష్ పై ఆరోపణలు చేసినప్పటికీ వాటిని కొట్టివేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా కుటుంబంలోని వ్యక్తి ఆరోపణలు చేయడంతో అందరి దృష్టి దీనిపై పడింది. మొత్తం మీద హరీష్ ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్ లో పడినట్టేనని చెప్పుకోవచ్చు. కవిత సూటిగా అడిగిన ప్రశ్నలకు హరీష్ ఇప్పుడు జవాబు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై ఆయన మాట్లాడకుండా ఉండలేని పరిస్థితిని కవిత సృష్టించారు.